అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. కన్న కూతురే అంకులని పిలుస్తుంటే, కాదమ్మా నేను నీ నాన్నను, జన్మనిచ్చిన తండ్రిని అని చెప్పుకోలేక చేతకని వాడిలా ఉండిపోయాను. మీ దురదృష్టాన్ని దేవుడు నాకు అదృష్టంగా రాసిచ్చాడు. పేగు తెంచుకు పుట్టకపోయినా అంతకంటే మించిన అనుబంధాన్ని దేవుడు మా మధ్య కల్పించాడు. అందుకే నేను ఇన్నాళ్ళు మీ జోలికి రాలేదు. కానీ నిన్న సుహిత నాన్న ఒక్కసారి రావా అంటూ తండ్రి కోసం పడుతున్న తపన చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కన్న తండ్రిని బతుకుండి ఎదురుగా ఉండి నేను నీ తండ్రినమ్మా అని కన్న కూతురి కన్నీళ్లు తొడవలేని దౌర్భాగ్య స్థితి నాది. ఫణీంద్ర గారు, ఓకే, మీ అందరి కోసం నిజాన్ని దాచుకుని బాధని కంట్రోల్ చేసుకుని బతుకుతున్నాను. కానీ నా కన్న కూతురే తండ్రి కోసం పరితపిస్తూ ఏడుస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడంలో అర్థం లేదు. వాట్ ఎవర్ మే హ్యాపీ, ఏమైనా జరగని సుహితకు నేనే తన తండ్రిననే నిజాన్ని చెప్పేయాలనుకుంటున్నాను. ఫణీంద్ర, ఐఎమ్ సారీ, నేను నీకెవరి మాట వినదలుచుకోలేదు. నో, నేను ఒప్పుకోను. నేను ఆగలేను. అడు చెప్పకండి. సుహిత మీద మీకే హక్కు లేదు. ఈ నింగి సాక్షిగా సుహిత నా కన్న కూతురు. పెంచిన ప్రేమ సాక్షిగా సుహిత నా సొంత కూతురు. తండ్రి కావాలని సుహిత గుండె పగిలేలా ఏడుస్తోంది. మీరే తన తండ్రి అని తెలిస్తే సుహిత మీతో పాటే వెళ్ళిపోతానంటుంది. వెల్, అంతకంటే నాకు ఆనందం ఏముంటుంది? సంతోషంగా తీసుకెళ్తాను. నాకు కావాల్సింది కూడా అదే. ఊరుకోరు, లాక్కెళ్ళిపోతారు. జాగ్రత్త. ఇది అన్యాయం, అన్యాయం ఫణీంద్ర గారు, ద్రోహం. గౌరీ గారు, నేనేమి సుహితను బలవంతంగా తన తల్లి పక్కలోంచి ఎత్తుకురాలేదు. అసహించుకుని వద్దు అనుకుని గిరాటేస్తే ప్రేమగా నా హక్కును చేర్చుకున్నాను. నా కన్న కూతురు మిత్రని అర్థాకలితో ఉంచి సుహితకి ఈ తల్లి పాలిచి పెంచుకున్నాను.
అలాంటి నాకు సుహిత మీద ఏ హక్కు లేదా? వద్దు అనుకుని పారేసుకున్నప్పుడు లేని కూతురి మీద ప్రేమ ఇన్నేళ్లకి ఇప్పుడు పుట్టుకొచ్చిందా? ఆకలితో బాధతో అది అమ్మా అని ఏడ్చినప్పుడు ఈ గుండెల మీద పెట్టుకుని దాని బాగోగులు చూసింది నేను. మీరంతా అప్పుడేమైపోయారు? స్వార్థం కోసం, మీ అవసరం కోసం ఇప్పుడు నిజాన్ని బయట పెట్టి ఈ గుండె మీద తన్నెత్తుకుపోతారా? చాలా గొప్ప న్యాయం, చాలా గొప్ప ప్రేమ. ఒక్కసారి మీ అంతరాత్మని ప్రశ్నించుకోండి ఫణీంద్ర గారు. మీ ఆలోచనలు న్యాయంగా ఉన్నాయా అని. కనగానే బిడ్డ మీద హక్కు రాదు, అది మీ సొంతం అయిపోదు. మీరు కాదు అనుకుంది నేను నాది అనుకున్నాను. నేను కాదు అనుకున్నప్పుడే అది మళ్ళీ మీదవుతుంది. అంతవరకు సుహిత గురించి మర్చిపోండి. అది నా కూతురు. ఎస్, ముమ్మాటికి నా కూతురు. మీరు భలే సరదాగా మాట్లాడతారు. ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తుంది. అవునా? నాకు ఇష్టమే. నో 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 వే. నేను అస్సలు ఒప్పుకోను అంకుల్. లేదంకుల్, నేను హౌస్ అరెస్ట్. ఒకవైపు మా ఆయన, మరోవైపు మా అమ్మ నా కాపలా. అస్సలు కదలనివ్వడం లేదు. అది కాదంకుల్. ఎవరు? ఫణీంద్ర అంకుల్ అమ్మా. చెప్పండి అంకుల్. అంకుల్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటమ్మా ఏంటమ్మా ఇది? చెయ్యి తెగిలా రక్తం వస్తూ ఉంటే చూసుకోవేంటి? ఉండు. ఏమంటున్నారు? ఎవరు? అదే ఫణీంద్ర అంకుల్. అన్నానికి ఏముంది? జస్ట్ క్యాజువల్గా ఫోన్ చేశారంతే. ఇంత రక్తం పోతూ ఉంటే నీకు అస్సలు తెలియడం లేదమ్మా? తన గురించి ఏమైనా చెప్పారా? ఎవరు? ఫణీంద్ర అంకుల్. చెప్పడానికి ఏముందమ్మా? ఏం మాట్లాడారు? ఫంక్షన్ చాలా బాగా జరిగిందని చెప్పడానికి ఫోన్ చేశారు. ఎందుకులా నొక్కి నొక్కి అడుగుతున్నావు? అబ్బే ఏం లేదు, ఊరికే క్యాజువల్గా అంతే. ఏదో టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తున్నా. నో, నాకెందుకు టెన్షన్? ఐఎమ్ ఆల్ రైట్, పర్ఫెక్ట్లీ. అమ్మా,
ఎస్, సారీ, డిస్టర్బ్ చేస్తున్నా. చెప్పదలుచుకుంది క్లియర్గా చెప్పాను. ఇంకా ఎందుకు నా వెంట పడుతున్నారు? ఆశ. ఈ కొద్దిసేపట్లో మీ మనసు మారి ఉంటుందేమో అనే చిన్న ఆశ. మీలా పదే పదే నిర్ణయాలు మార్చుకునే మనిషిని కాను నేను. గౌరీ గారు, తప్పు నా వైపే ఉండొచ్చు, కానీ మిస్టర్ ఫణీంద్ర, తప్పొప్పులు, మంచి చెడ్డలు, న్యాయాన్యాయాలు ఇవేవి ఆలోచించే ఓపిక, వివేకం అవసరం నాకు లేవు. సుహిత అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నా కూతురు. ఎంతగా నన్ను బతిమాలినా బెదిరించినా దాన్ని మీతో పంపే ప్రసక్తే లేదు. తను నాతోనే ఉంటుంది. ఇది నా ఫైనల్ డెసిషన్. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ నిర్ణయం మారదు. ఈ విషయమై ఇంకెప్పుడు ఫోన్ చేయకండి ప్లీజ్. గౌరీ గారు, ఏమ్మా, నువ్వెప్పుడొచ్చా? అక్కని వాళ్ళ నాన్నతో పంపించను అని నువ్వు నిక్కచ్చిగా తేల్చి చెప్తున్నప్పుడు. అమ్మా, ఈ విషయం ఈరోజు కాదు, ఇంతకు ముందే ఎప్పుడో నాకు తెలుసు. అయినా నేను బయటపడలేదు. ఎందుకంటే దానివల్ల నాకు అక్కకి ఉన్న రిలేషన్షిప్లో కానీ ఆప్యాయత అనుబంధాల్లో కానీ ఎటువంటి తేడా రాదు. అదెప్పటికీ నా అక్కే, నా సొంత అక్క. ఎందుకమ్మా అంతగా ఫీల్ అవుతున్నావు? సుహితని వాళ్ళ నాన్నే కాదు, ఆ దేవుడు దిగివచ్చినా ఈ అమ్మ నుండి ఆ కూతుర్ని వేరు చేయటం ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు. అవునమ్మా, ఆయన ఊరికే భ్రమపడుతున్నారు. నేను మీ నాన్ననమ్మా అని చెప్పగానే అక్క తన వెంట పరిగెత్తుకుంటూ వస్తుందని ఆయన కలలు కంటున్నారు. అది జరిగే పని కాదమ్మా. 25 ఏళ్లు పెంచిన అనుబంధం కన్నా పుట్టిన దగ్గర నుంచి పట్టించుకుని రక్త సంబంధం గొప్పది కాదు. అసలు దానికి విలువే లేదమ్మా అని సుహిత అనుకోవాలి కదమ్మా. నాకన్నా ముందు నుండి, నాకన్నా ఎక్కువగా అక్క నిన్ను అభిమానిస్తోందమ్మా. దానికి నువ్వంటే ప్రాణం. నీ గొంతు వినకుండా, నిన్ను అమ్మా అని పిలవకుండా ఒక్క రోజు కూడా ఉండలేదమ్మా. మిత్ర, ఒకవేళ ఫణీంద్ర అంకుల్ తన కన్న తండ్రి అని తెలిసినా ఆహా అనుకుంటుందే తప్ప నీ చేయి విడిచి దూరంగా ఒక్క అడుగు కూడా వెయ్యదు. ఆయన రక్తం పంచిచ్చిన తండ్రే కావచ్చు, నువ్వు అంతకంటే ఎక్కువ. దేవుడిచ్చిన తల్లివి. మిత్ర, నిజం కదూ? సుహితకు నేనంటే ప్రాణం కదూ? నిజం తెలిసినా నన్ను వదిలి వెళ్ళదు కదూ? అస్సలు వెళ్ళదమ్మా. మిత్ర, నేను దాని కన్న తల్లిని కాదనే మాట పొరపాటును కూడా చెప్పకే. మా మధ్య ఆ భావన రావటం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే అడుగుతున్నాను. మిత్ర, ఈ నిజం నేను ఎలా బయట పెడతాననుకుంటున్నావమ్మా? నీకంటే ఎక్కువ భయం నాకుంది. అక్క మీద నీకున్నంత అభిమానం నాకు ఉంది. అక్క దూరం అయితే నేను మాత్రం ఎలా భరించగలనమ్మా? నువ్వు తప్పు చేశావేమో ఫణీంద్ర. గౌరీతో
అంత హార్ష్గా మాట్లాడకుండా ఉండాల్సింది. ప్రతి వాళ్ళు గౌరీ మీద సానుభూతి చూపించేవాళ్లే నా బాధను అర్థం చేసుకునే. ఒక ఆడదానిగా గౌరీ బాధ నాకు మాత్రమే అర్థమవుతుంది. అంటే మగాళ్ళు మాత్రం మనుషులు కారా? వాళ్ళకి అనుబంధాలు ఆత్మీయతలు లేవా? కష్టాలు కన్నీళ్లు తెలియవా? అలా అని కాదు. నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఈరోజు గౌరీ ముందు నేను దోషుల తలవంచు నుంచోడానికి కారణం ఎవరు? ఆమె అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోవడానికి కారణం ఎవరు? మీరు కదా? అప్పటి పరిస్థితులు అలాంటివి. సమర్థించుకోకండి, సిగ్గుపడండి. నా భార్య రేఖ నుండి నన్ను దూరం చేసినా తలంచుకుని రాజీపడి వెళ్ళిపోయాను. ఒంటరి బతుకు బతికాను. కానీ నా రక్తం పంచుకుంటున్న బిడ్డను అసలు దానం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? రేఖ వద్దనుకుంటేనే మీ ఆయన తందానంటే తలూపి నా బిడ్డను బలి చేశారు. అహంకారంతో, పొగరుతో, ఆప్యాయత తెలియని హృదయంతో అవిటి బిడ్డను రేఖ పారేయమనే చెప్పుండొచ్చు. కానీ అప్పుడు మీ ఆడమనసు ఏమైంది? జాలే లేదా? తప్పనిపించలేదా? ఆడ మనసుతో ఆలోచించాను కాబట్టే చెత్త కుప్పలో పారేయకుండా గౌరీ చేతిలో పెట్టాను. కన్న బిడ్డలా చూసుకోమని కన్నీళ్లతో వేడుకున్నాను. అంత కర్మం పట్టింది? నా ముఖాన పారేయాల్సింది. మహాప్రసాదంలా కళ్ళకద్దుకుని నా బంగారు తల్లిని గుండెలకు హత్తుకుని అపురూపంగా పెంచుకునేవాణ్ణి. అప్పుడు నేను ఎందుకు గుర్తుకు రాలేదు? చచ్చిపోయాను అనుకున్నారా? బాబు ఫణీంద్ర, నేను బతికుండి నా కూతురు అనాథగా బతుకుతోంది. నాకు కాకుండా దూరంగా బతుకుతోంది. తప్పు మీది, శిక్ష నాకు. తొందరపాటు మీది, కన్నీళ్లు నాకు. జరిగిపోయిన విషయాల్ని ఇప్పుడు తవ్వుకొని లాభం ఏముంది చెప్పు? లాభం గురించి కాదు, నాకు జరిగిన నష్టం గురించి మాట్లాడుతున్నాను. నా ఒంటరితనం గురించి బాధపడుతున్నాను. నేను ఇక రాజీ పడదలుచుకోలేదు. నేను నా కూతురు తప్ప వేరెవరి కన్నీళ్లు, కష్ట నష్టాల గురించి ఆలోచించదలుచుకోలేదు. చూడండి అత్తయ్య గారు, మీరు చేసిన తప్పుని మీరే సరిదిద్దుకోండి. నా సుహితను, నా కూతుర్ని తిరిగి మీరే అప్పగించాలి. అది మీ బాధ్యత, అంతే. అదెలా కుదురుతుంది బాబు? అన్యాయం చేయడానికి కుదిరింది కానీ న్యాయం చేయడానికి కుదరదా? గౌరీని బాధ పెట్టలేను. మరి నా బాధ సంగతి, నా కూతురు తండ్రి కోసం బాధపడుతున్న సంగతి? ఫణీంద్ర, నిన్నటి వరకు ఇక్కడ గుండె ఉండేది, ఇప్పుడు అది బండగా మారింది. మీరేం చెప్పినా వినదు. నా సుహిత నాకు కావాలి, అంతే. సుహిత ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు. ఇలాంటి సమయంలో ఇలాంటి నిజాలు తను ఎలా స్వీకరిస్తుందో తెలీదు. తను చాలా సెన్సిటివ్. హర్ట్ అయితే దాని ఫలితం పుట్టబోయే బిడ్డ మీద పడుతుంది. నీ కూతురికి పుట్టబోయే బిడ్డ క్షేమం కోసమైనా ప్రస్తుతం ఈ విషయం మర్చిపో. పట్టుదలకి పోకు ప్లీజ్. ఏదో విధంగా, ఏదో ఒక సెంటిమెంట్తో ఇలాగే నా నోరు నొక్కేస్తున్నారు. హౌ లాంగ్? ఎంతకాలం ఇలా? ఒక తండ్రిగా ఆలోచించు. ఓకే, నేనే రాక్షసుని కాదు. నాకు నా కూతురి క్షేమం ముఖ్యమే. సుహిత డెలివరీకి ఇంకా 2 నెలల టైం ఉంది. అప్పటి వరకు మాట్లాడను, వెళ్ళిపోతాను. కానీ 2 నెలల తర్వాత మళ్ళీ వస్తాను. కన్విన్స్ చేయడానికి కాదు, సుహిత నాతో తీసుకెళ్ళడానికి. ఎవరడొచ్చినా అభ్యంతరం పెట్టినా నేను పట్టించుకోను. ఫణీంద్ర, అప్పటికే మొండిగా ఎవరైనా అడ్డుపడితే సుహితను వదిలి ఆమెకు పుట్టిన బిడ్డను నాతో తీసుకెళ్ళిపోతాను. ఫణీంద్ర,